ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నీ విశ్వాసం అనే టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా వందనాలు, శుభములు. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు దేవుడి యొక్క వాక్యంలో నుంచి యోహాను సువార్త 17వ అధ్యాయంలో శిష్యుల కోసం యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా ప్రార్థన చేశారు అనే దానిని మీకు కొద్దిగా వివరిస్తాను. ఆయన అంటాడు, తండ్రి, నీవును నేనును ఏకమై ఎలా ఉన్నామో అలాగే వీరును మన యందు ఏకమై ఉండులాగున నీవు నాకు అనుగ్రహించిన ఆ మహిమను వీరికి అనుగ్రహిస్తున్నాను. అంతేకాదు దేవా, వీరి కోసమే ప్రార్థన చేయట్లేదు, వీరి ద్వారా ఎంతమంది అయితే విశ్వాసం ఉంచి నీవే దేవుడివని, రక్షకుడవని, విమోచకుడవని తెలుసుకుంటారో వారి నిమిత్తం కూడా నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ఈ యొక్క వాడుక భాషలో ఈ విధంగా రాసుంది. అది ఒకసారి ఇట్లా చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 8వ వచనం. నీవు నాకిచ్చినవన్నీ నీ నుంచి వచ్చినవన్నీ ఇప్పుడు వారికి తెలుసు. వారెవరంటే యేసు ప్రభువుని ఎవరైతే ఆయనే లోకరక్షకుడు, విమోచకుడు అని నమ్ముతారో ఆ మనుషులందరికీ చెప్తున్నాడు దేవుడు. నేను తండ్రి యొద్ద నుంచి వచ్చి ఉన్నాను, మళ్ళీ నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను, ఆదరణకర్త మీ మధ్యకు వస్తాడు, నేను వెళ్తే కానీ ఆయన మీ దగ్గరకు రాలేడు, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడుపుతారు అని చెప్పి శిష్యులకి బోధించాడు. సత్యం ఏంటి, సర్వసత్యం ఏంటి అని మీరు ఆలోచించవచ్చు. యేసు ప్రభు వారు సత్యం, పరిశుద్ధాత్మ ఈ సత్యాన్ని మన జీవితంలోకి ఎలాగా అన్వయిస్తూ, నడిపిస్తూ, నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్తాడో అది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపించే పద్ధతి. ఏ నరుడైతే సత్యాన్ని తెలుసుకొని ఆత్మ ద్వారా నడిపించబడాలని కోరుకుంటూ ప్రతిదీ కూడా ఆత్మ ద్వారానే నేర్పించబడుతూ ఉంటాడో అట్టి మనుషుడు సర్వసత్యంలోకి నడిపించబడతాడు. యేసు ప్రభువు యొక్క నామంలో ఉన్న శక్తిని, మహిమను, ప్రభావాన్ని అర్థం చేసుకున్న ప్రతి మనిషి కూడా దైవిక గుణ లక్షణాలతో ఉంటూ ఆయన చెప్పిన మాట ఏంటి అని అంటే, నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నానో అలాగే మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరిని మీరు ఓదార్చుకోండి అని చెప్పిన శిష్యులతో చెప్పిన మాటని మనము నేడు గ్రహించాలి. అంతేకాదు, లేఖనాలు నెరవేర్చబడినట్లు తండ్రి యొక్క చిత్తాన్ని, సమస్తాన్ని కూడా యేసుప్రభు వారు సిలువలో ముగించబోతూ ఉన్న సమయంలో, దేవా వీరు చెల్లా చెదురైపోతారు, కానీ వీరిని నువ్వు ప్రొటెక్ట్ చేయండి, నువ్వు నాకు ఎవరినైతే ఇచ్చావో వారిని నేను ఎప్పుడు పోగొట్టుకోలేదు, ఒక అపవాది చేత మోసపోయిన యోధా తప్ప అందరినీ కూడా నేను కాపాడుకున్నాను, వారికి నీ వాక్యమునిచ్చి ఉన్నాను, నేను నీవును ఎలాగున్నావో అలాగే వారు నాయందు నిలిచి గొప్పగా ఫలించాలని కోరుకుంటున్నాను. అంతేకాదు, నావియు నీవి, నీవియు నావి అని దేవుడే చెప్తాడు. అంటే ఏంటి? యేసు ప్రభు వారికి ఉన్నవన్నీ కూడా మనవేనంట. అందుకని 17వ అధ్యాయం 10వ వచనంలో, నావన్నీ నీవి, నీవన్నీ నావి, వీరి మూలంగా నాకు మహిమ కలిగింది అని చెప్తున్నాను. నేను లోకం కోసం ప్రార్థన చేయట్లేదు నాయన అని చెప్తూ తండ్రికి వేడుకుంటూ శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఏమున్నాయి అనేది ఒకసారి మీరు ఆలోచించండి. యేసు ప్రభు వారిలో నువ్వు అంటుకట్టబడినట్లయితే యేసు ప్రభు వారికి కలిగిన సమస్తము నీ కలిగి ఉన్నట్లే ఈ వాక్యం ప్రకారం. అంటే దేవుడికి ఏవైతే ఉన్నవో అవన్నీ నావి. సో నాకు కలిగినవన్నీ కూడా దేవుడివే, దేవుడి ద్వారా నాకు కలిగినవి. సో దేవుడికి ఏమేమి ఉన్నాయో అనేది నేను తెలుసుకోలేకపోతే నాకు అవి కలగవు. అంటే ఏంటి? ఒకసారి విపులంగా అర్థమయ్యేటట్టు చెప్పయ్యా అనుకుంటారు. యేసు ప్రభు వారి దగ్గర రక్షణ ఆనందం ఉంది, పరిశుద్ధత ఉంది, స్వస్థత ఉంది, అద్భుతాలు చేసే శక్తి ఉంది. ఆ తర్వాత ఈ శరీరం మట్టి శరీరం అయిపోయి చనిపోయిన తర్వాత నిత్య జీవం ఉంది. ఇన్ని మనిషికి ఏవేవి కావాలో అన్నీ యేసు ప్రభు వారి యొక్క చేతిలో ఉన్నాయి. అందుకని యేసు ప్రభు వారి నాకుంటే నాకు ఇవన్నీ ఉన్నట్టే అని నువ్వు అనుకోవాలి. అప్పుడు అలాగే ప్రార్థన చేయాలి. తండ్రి, నీవన్నీ నావి, సో నాకు ఏవైతే నువ్వు అనుగ్రహిస్తావో, నాకు ఏ యజమాయిషి ఇచ్చి ఇగో 100 ఎకరాల పొలం నీకు ఇచ్చాను, లేకపోతే ఈ యొక్క 1000 కోట్లు 100 కోట్లు నీకు ఇచ్చాను, లేకపోతే 1,00,000 రూపాయలు నీకు ఇచ్చాను అని ఏవైతే చెప్తాడో దానికి నేను ఇన్ఛార్జి, ఇది నాది, నా పుత్రార్జితం, మా యొక్క తాత ముత్తాతల దగ్గర నుంచి సంక్రమిస్తున్న ఆస్తి అని నువ్వు ఎలాగా దేవుడు నాకు ఇది అధికారం ఇచ్చాడు, ఇది నాకు వీలునామా రాశాడు మా తాత మా నాన్న అని చెప్పుకుంటాం. అలాగే యేసు ప్రభు వారు కూడా ఒక వీలునామా రాసి ఇచ్చేశాడు నీకు. నావన్నీ నీవి, నీవన్నీ దేవా, ఇవన్నీ నీవే దేవా, నువ్వే దేవా ఇవన్నీ అని చెప్పిన వానికి. మరి నీ తండ్రి దగ్గర అంత గొప్ప సంపన్నుడు అయితే
అంత గొప్ప ఆశీర్వదింపబడిన వాడైతే మరి నువ్వు కూడా ఎందుకు ఆశీర్వదింపబడకూడదు అని చెప్పేసి ఒక మాట క్వశ్చన్ మీకు మనసులో రావచ్చు. ఎస్, నేను చెప్తున్నాను, మన తండ్రి బహుగా ఆశీర్వదించబడినవాడు. అంటే యేసుప్రభు వారికి సమస్తము కలిగింది. మరి కలిగి ఉన్న యేసుప్రభు వారు ఏమి లేనిలాగా పేద జీవితం జీవించాడు కదండి మీరు అనుకోవచ్చు. ఆయన నా కొరకు పేదవాడుగా ఉన్నాడు. నన్ను ఐశ్వర్యవంతుడిని చేయటం కోసం ఆయన దరిద్రుడుగా లోకంలో ఉన్నాడు. నన్ను గొప్పవాడిగా చేయటం కోసం ఆయన అవమానాలు పొందాడు. అందుకే దాన్ని డివైన్ ఎక్స్చేంజ్ అని, దైవత్వం నాకు ఏం తీసుకొచ్చి పెట్టింది, తర్వాత నా నుంచి దైవత్వం ఏం తీసుకుంది అనేది ఆలోచించినప్పుడు నాలో ఉన్న రోగాన్ని ఆయన తీసుకొని ఆయనలో ఉన్న స్వస్థత శక్తిని నాకు అనుగ్రహించాడు. నాలో ఉన్న పాపపు నైజాన్ని తీసివేసి ఆయన నీతి వస్త్రాన్ని నాకు ధరింపజేశాడు. హల్లెలూయా. నేను ధనవంతుడు అవటం కోసం ఆయన సిలువలో దరిద్రుడుగా కనపడ్డాడు. నన్ను విమోచించటం కోసం ఆయన మరణించి తిరిగి లేచాడు. హల్లెలూయా. అట్టి మహాదేవుని యొక్క మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఎటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళము అని ఒకసారి మనకు అర్థం అవ్వాలి. దానికోసం మీకు పద్దాకులు ప్రతిసారి నేను చెప్పేది ఇదే. యేసు ప్రభులో నేను అంటు కట్టబడి ఉన్నప్పుడు నా తండ్రికి ఏమైతే ఉన్నవో అవన్నీ నాయే అనే ధైర్యంతో ముందుకు సాగిపోవాలి. నీ మాటలలో ఉన్న విశ్వాసపు దీక్ష దక్షతలను మనుషులు చూచినప్పుడు ఇంత నిరీక్షణతో పట్టుదలతో మాట్లాడుతున్నాడే, ఏంటి ఈ మనిషిలో ఉన్న అంత ధైర్యం ఏంటి అని అనుకుంటే దేవుడిచ్చిన వాక్యం. హల్లెలూయా. ఆయనే చెప్తాడు, దేవా నేను నా వాక్యమును వీరికి ఇచ్చి ఉన్నాను, నేను సంతోషించున్నట్లు నా పరిపూర్ణత వీరిలో కనబడునట్లు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఇక్కడే రాస్తుంటుంది. దేవుని యొక్క సంతోషం నాలో పరిపూర్ణమవుటకు నేను పిలువబడ్డాను. హల్లెలూయా. అంటే నీ సంతోషం నీలో పరిపూర్ణం అవుతే నువ్వు సంతోషిస్తావు కదా. అయితే దేవుడి సంతోషమే నీలో పరిపూర్ణమైతే ఇంకా నీకంటే ఎక్కువగా సంతోషించగలవాడు ఇంకెవరు లేడు. హల్లెలూయా. మరి దేవుడి సంతోషం నాలో ఎలా పరిపూర్ణం అవుతుందంటే మీరు అనుకోవచ్చు. నీవు ఏవైతే దేవుడి మనసెరిగి, దేవా ఇది నేను చేయాలి, ఈ విధంగా నువ్వు మహింపరచబడాలి, ఈ విధంగా నువ్వు నీ ఆత్మ కార్యములు జరిగించాలి, ఈ విధంగా పాపములు నుంచి విడిపించబడి మనుషులు దేవుని యొక్క రాజ్యం కొరకై ఆకలి దప్పులు కలిగి ఉండాలి, దానిలో నన్ను ఒక పాత్రగా నువ్వు వాడుకుంటావు అని ఆ యొక్క పరిపూర్ణమైన మనసుతో అడుగుతూ ఉన్నప్పుడు, దానిని దేవుడు నెరవేరుస్తూ ఉన్నప్పుడు నీకు కలిగే సంతోషం అది ఎంతో వర్ణనాతీతం. అటువంటి సంతోషం దేవుడు నీకు ఇవ్వాలని ఎప్పుడు ఆశిస్తున్నాడు. నీ కొరకు తండ్రి కుడిపార్శ్వం కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఆయన ప్రార్థన చేస్తున్నాడని నీకెట్లా తెలుసు అంటే, తండ్రి మనసు ఎరిగిన వాడిగా చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. ఏం బోధిస్తాడు, ఎలా బోధిస్తాడు, అసలు ఆయన స్వరాన్ని ఎలా వినగలుగుతాం? అందుకని 20వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది, దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించగా నేను చెప్పకూడదు అనుకుంటున్నాను కానీ దేవుడు చెప్పమంటున్నాడు అని రాసి ఉంటుంది. నేను పలుసార్లు ఇట్లా హెచ్చరించి గద్దించి అలా చెప్తూ ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని మనుషులు తీసుకోకుండా ప్రతిసారి నాకు అవమానము దుఃఖము కలుగుతుంది. కాబట్టి నేను అసలు ఈ వాక్యాన్ని చెప్పకూడదు అని నేను అనుకున్నాను. కానీ అంటాడు భక్తుడు, అది నేను చెప్పకూడదు అనుకుంటా ఉంటున్నాను కానీ అది నా ఎముకలలో అగ్ని వల్లే మండుతూ ఉంది అంటాడు. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న బిడ్డల యొక్క జీవితాల్లో ఎప్పుడు ఆనందం, సంతోషం, చైతన్యం, ప్రోత్సాహం పురుకొల్పబడుతూ ఉండాలి. హల్లెలూయా. అట్టి యొక్క జీవితాన్ని ప్రతి నరుడికి ప్రసాదించాలని దేవుడి యొక్క సంకల్పం. మనం కూడా ఈ వాక్యాలన్నీ చదువుతున్నప్పుడు ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువుతో మనం ఎలా కమ్యూనికేట్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. జరగబోతుంది చెప్పాడు, ఇప్పుడు జరిగింది కూడా చెప్పాడు, ఇక జరగబోయేది ప్రకటన గ్రంథంలో చెప్పాడు. అయితే జరిగిపోయిన దాన్ని మనం దేవుడికి ఎలా మళ్ళీ మాట్లాడతాం? దేవా నువ్వు తండ్రి ద్వారా వచ్చి ఉన్నావని, నీ ద్వారానే తప్ప ఏ నరుడికి కూడా నిత్య జీవం అనేది దొరకదని, నీవే మార్గము సత్యము జీవం అని, నీవే పునరుద్ధానము అని, నీవే నిజమైన వెలుగు అని, నీవే జీవాహారం అని చెప్పి మేము ఎరిగి ఉన్నాము కనుక దేవా మేము ఎక్కడికి వెళ్ళగలుగుతామయ్యా? నీ జీవపు వాక్కులను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలం? నీవే లోకరక్షకుడు అయ్యా, మా యొక్క జన్మ కర్మ పాపంలో నుంచి విడిపించిన దేవుడు, మమ్మల్ని క్రీస్తులో నూతన సృష్టిగా చేసిన దేవుడు. అంతేకాదు ఈ మాటలు ఇంకా ఇట్లా ఉన్నాయి చూడండి, నేను లోకానికి చెందినవాడిని కానట్టే వారు లోకానికి చెందినవారు కారు, సత్యం చేత వారిని ప్రత్యేకించు, నీ వాక్యే సత్యం, నీవు నన్ను లోకంలోకి పంపినట్లు నేను వారిని లోకంలోకి పంపాను,
వారు కూడా సత్యంలో ప్రత్యేకమైన వారు కావాలని నన్ను నేను ప్రత్యేకించుకుంటున్నాను. హల్లెలూయా. దేవుడు అంత కాన్ఫిడెన్స్గా చెప్పుకున్నాడు. నిన్ను బట్టి, నీ జీవితాన్ని బట్టి దేవుడు ఆ విధంగా తండ్రి అయిన దేవుడితో ప్రజెంట్ చేయగలడా? దేవా, నేను లోకవాదిని కాదు, లోకంలో ఉన్నవాడిని కాదు, వీరును లోకస్తులు కాదు, ఎందుకంటే వీళ్ళలో సత్యం ఉంది, సత్యం చేత వారిని ప్రతిష్ఠిత చేశాను, సత్యంతో వారిని కడిగాను, శుద్ధీకరణ చేశాను, సత్యంలో వారిని పునర్నిర్మాణం చేశాను అని యేసు ప్రభు వారు నీ గురించి నా గురించి ఇప్పుడు చెప్పుకోగని ఇట్లాంటి ప్రార్థన నీ తరపున, నా తరపున, నన్ను గురించి కానీ నిన్ను గురించి కానీ చేయగలడా? ప్రశ్నేసుకుందాం. ఎందుకంటే అలా చేస్తాడు అనే నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఆయన వాక్యాన్ని ఎంత బాగైతే మనం అర్థం చేసుకుని తెలుసుకోగలుగుతామో అప్పుడు ఆయన మనసుని ఎన్నడూ మనం దుఃఖపెట్టాం, ఎన్నడూ మనం ఆయన బాధపడే విధంగా ప్రవర్తించాం. హల్లెలూయా. సత్యము చేత మనము స్వతంత్రులమవుతాం. ఇక సత్యమే మనల్ని పరిపాలన చేస్తుంది. మన ఆలోచనలో పరిశుద్ధత, మన బుద్ధిలో పరిశుద్ధత, మన హావభావాలు, మన ఎక్స్ప్రెషన్స్, ప్రతి దానిలో పరిశుద్ధత. చిన్న యేసుప్రభు వారు దిగొచ్చాడు లోకానికి అనే లోకం చెప్పుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే మనం మనం ఆయన యొక్క తమ్ముళ్ళు, ఎందుకంటే మన తండ్రి ఒక్కడే. హల్లెలూయా. యేసుప్రభు వారి యొక్క రక్తంతో మనని కొనుక్కున్నాడు కనుక మనని ఆయన స్నేహితులు అని కూడా పిలుస్తాడు. మనము ఎప్పుడు దేవుడు మనసు ఎరిగిన వాళ్ళమే అయితే దేవుడు మనల్ని నా నిజ స్నేహితుడు ఇతడు అని చెప్పుకుంటాడు. అలా చెప్పుకునే స్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా. నేను చెప్పేది వేళలా ఏంటి అని అంటే, దేవుని యొక్క విశ్వాసమందు, ఆయన జ్ఞానమందు సమానమైన సంపూర్ణతకు, క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమై ఉండునట్లు దేవుడు ఈ విధంగా నియమించును అనేది. అంటే మనం ఎప్పుడు ఎల్లవేళలా దేవుని ఆలోచనలతో, దేవుని తలంపులతో, దేవుని ఊహలతో, దేవుని యొక్క ఆశయాలతో, దేవుడి కోరికలతో నడిపించబడతా ఉన్నప్పుడు ఎల్లవేళలా దేవుడు మన యందు సంతోషిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మనకి సమస్తం ఉందనుకోండి, సర్వసమృద్ధి మన ఇంట ఏలుబడి చేస్తుంది అనుకోండి, ఇక మనకి ఇది లేదు అది లేదు అని చెప్పి బాధపడాల్సిన అవసరమే ఉండదు. మన తండ్రి ఇంట్లో అన్ని సమస్తము ఈవులు ఉన్నాయి. ఆయన ఆశీర్వాదాల నిక్షేపాల గని ఎంత కావాలో, ఏం కావాలో తవ్వుకొని తీసుకోవచ్చు. అయితే మనం ఆ దేవుని దగ్గరికి వెళ్ళి అడగటానికి చాలా భయపడుతూ ఉంటాం. అందుకని మనకు దొక్కట్లేదు. అడిగేవాళ్ళు ధైర్యంగా అడగాలి దేవుణ్ణి. దేవా, ఇది నీ కొరకు నేను చేయాలని కోరుకుంటున్నాను. ఈ లోకంలో ఉన్న వారిని నీ వైపు త్రిప్పాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క ఏషియా మొత్తం కూడా నీ యొక్క సువార్తం చేత ప్రభావితం చేయబడాలని కోరుకుంటున్నాను. అలనాడు అపోస్తుల కాలంలో వారు ఈ లోకానికి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు భూమిని తలకిందులు చేయవారు, వీరు ఇక్కడికి వచ్చి ఉన్నారా అని చెప్పి లోకంలో ఎలా చెప్పుకున్నారు, అలాగే ఈ అంత్యకాలంలో మీ యొక్క సర్వ పరిపూర్ణత మాలో నివాసం చేస్తూ ఈ లోకం చెప్పుకోవాలి, భూమిని తల్లకిందులు చేయువారు ఆనాడే కాదు ఈనాడు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు అని చెప్పి చెప్పుకోవాలి. దేవా, ఆ విధంగా పరిశుద్ధాత్మ మాలో క్రియ చేయాలి. దేవా, మమ్మల్ని బలపరచాలి, మమ్మల్ని ప్రోత్సహించాలి, మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించి నువ్వు ఏమి చేయాలని కోరుకుంటున్నావో అవన్నీ కూడా మా జీవితంలో నెరవేర్చబడాలి తండ్రి అని నువ్వు కోరుకుంటే నిశ్చయంగా దేవుడు సహాయం చేస్తాడు. అందుకని దేవుడి యొక్క వాక్యం చదవండి. యోహాను సువార్తలో చాలా సందర్భాల్లో ఆయన యొక్క మనసు విప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఏమై ఉన్నాడో నిజంగా చెప్తాడు. సువార్తలన్నిట్లకంటే యోహాను సువార్తలో ఉన్న ఆ క్రీమ్ పోర్షన్ ఎట్లా ఉంటుందంటే, పాలు కాసినప్పుడు వెన్న వస్తుంది, ఆ వెన్నంతా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే యోహాను సువార్త కూడా అలాగే ఉంటుంది. 4 సువార్తల్లో యోహాను సువార్త చాలా ప్రత్యేకించబడి ఉంటుంది. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటున్నప్పుడు మనలో తెలియని ఆనందం, సంతోషం పెళ్ళుబుకి రావాలండి. అదే సూచన అండి, పరిశుద్ధాత్మ దేవుడితో నువ్వు ఐక్యమై ఉన్నావు అన్నదానికి. వాక్యం వింటున్నా నీలో ఆనందం, సంతోషం రావట్లేదు అని అంటే నువ్వెక్కడో ఈ లోకానికో, లేకపోతే ఆచారాలకో, లేకపోతే అలవాట్లకో, వ్యసనాలకో కట్టుబడి ఉన్నావు అని అనుకో. ఎప్పుడు నువ్వు వాక్యం వింటున్నప్పుడు ఆనందం, సంతోషం వస్తుంటే అప్పుడు అనుకో, పరిశుద్ధాత్మ నీలో ఉండి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు, ఆ ఆనందాన్ని నీకు పంచిపెడుతున్నాడు అని చెప్పి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇంకా ఈ మాట ఇట్లా రాసుంది 21వ వచనం, వారందరూ ఒక్కటిగా ఉండాలని నా ప్రార్థన. తండ్రి, నీవు నన్ను పంపావని లోకం నమ్మేలా నేను నీలో, నీవు నాలో ఉన్న విధంగా వారు మాలో ఒకటిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. అంటే తండ్రిలో కుమారుడు, కుమారులో తండ్రి ఎట్లాగే ఏకమై ఉన్నారో అలాగే మనలో వారు ఏకముగా ఉండాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఎంత ఆధిక్యత ఇచ్చాడు చూడండి నరుడికి. ఏ మహిమనైతే ఆదాము కోల్పోయాడో, చివరికి 2వ ఆదామైన యేసు ప్రభువారిలో మనిషిని తన మహిమలోకి భద్రపరుచుకుంటున్నాడు, మహిమని ఇస్తున్నాడు. దేవా,
భూమి పుట్టక మునుపు ఏ మహిమైతే నువ్వు నాకు దాచిపెట్టి ఉన్నావో అట్టి మహిమను నేను వీరికి ఇచ్చి ఉన్నాను, వీరికి ఇస్తున్నాను, వీరికి అని చెప్పాడు. ఆ మాటను మనం ఎట్లా అనుకోవాలంటే, యేసయ్య క్రీస్తు యేసు నందు సృష్టి పునాది వేయబడక మునిపే నాకు క్రీస్తులో ఎట్టి మహిమైతే ఉంచావో, నిర్ణయించావో అట్టి మహిమను ఇప్పుడు నీవు ఈ లోకంలో కనపరచుదేవా అని నువ్వు అడగాలి. హల్లెలూయా. అలా అడిగినప్పుడు దేవుడు నిశ్చయముగా నీ యొక్క మహిమేంటో నీకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షపరుస్తూ ఉంటాడు. వేటిని నమ్మాలో, వేటిని నమ్మకూడదు, వేటిని విశ్వసించాలో, వేటిని విశ్వసించకూడదు. నమ్మటం, విశ్వాసం రెండు వేరువేరండి. విశ్వాసం వేరు, నమ్మటం వేరు. బిలీఫ్ వేరు, తర్వాత ఫెయిత్ వేరు. ఇదేంటంటే రెండు ఒకటే కదా అనుకోవచ్చు. రెండింటికి చాలా ఉంది. ట్రస్ట్ వేరు. వీటన్నిటికి కావాలంటే ఎప్పుడన్నా బైబిల్ స్టడీకి రండి, అప్పుడు చెప్తాను. నా ఆఫీసు ఇంకొకటి కూడా త్వరలో వేరే చాట ఏర్పాటు చేయబడుతుంది. దేవుడి చిత్తమైతే దాని యొక్క దేవుడికి ఇచ్చిన ఫెసిలిటీస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుడి యొక్క చిత్తంలో మనము అయా నీ యొక్క పరిపూర్ణత నాలో అధికమవటానికి సహాయం చేయి, నేను నేర్చుకోవాల్సిన మార్గంలో నాకు నేర్పించు, నేను వెళ్ళవలసిన త్రోవలను నాకు కనపరచు అని నువ్వు అడగాలి. ఫస్ట్ దేవుడు ప్రేరేపిస్తున్నాడో దెయ్యం ప్రేరేపిస్తుందో మీరు అవగాహనలోకి రండి. దేవుడు ప్రేరేపిస్తే ఎప్పుడు శాంతిగాను సమాధానపూరితంగాను ఎంతో ఆనందంగాను ఉంటుంది. దెయ్యం ప్రేరేపిస్తే ఎప్పుడు కన్ఫ్యూజను, భయము, తర్వాత అభద్రతా భావము, ఏం జరుగుతుందో తెలియని ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండి సంతోషించలేము. లైఫ్ని ఎంజాయ్ చేయాలండి. ఎట్లా? దేవునిలో మనం ఎంజాయ్ చేయటం నేర్చుకోవాలి. అది ఎలా చేస్తామండి? మాకు తెలియదండి అని అనుకోవచ్చు. ఎల్లవేళలా దేవుని యందు ఆనందిస్తూ ఉండు. ఆ ఆనందమే నీకు శరీరాన్ని మొత్తాన్ని ఆవరించినప్పుడు నీకు బలమైన శక్తి కలిగిన వాడుగా అవుతావు. నీ తలంపుల మీద నీకు విజయం వస్తుంది, నీ వ్యసనాల మీద నీకు విజయం వస్తుంది. అది నువ్వేమి ఎఫర్ట్ పెట్టక్కర్లా. నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు వాక్యపు ధ్యానం చేయండి, ఆత్మతో స్తుతించండి, పరిశుద్ధాత్మ అన్య భాషలతో గంటల మంది దేవుడితో మాట్లాడుతూ ఉండండి. ఇవి ఏ నరుడు చేస్తాడో అట్టి నరుడికి పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలము నిత్యము తనతో కూడా ఉంటాడు అని నేను సగర్వంగా చెప్తున్నాను దేవునితో. హల్లెలూయా. ఆత్మ పొందండి, ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు అని చెప్తున్నాడు. నామకార్థపు క్రైస్తవ వ్యవస్థ దేవుని మీద ఎలా ఆధారపడి నడవాలో అనేది ప్రేరేపించలేదు. దేవుడు ఎల్లవేళలా ఆత్మస్వరూపి కనుక ఆయన నీలో సదాకాలము ఉంటాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి కనుక క్రీస్తు యేసుకు కలిగిన గుణలక్షణాలలో నీవు దినదినాభివృద్ధి చెందుతూ ఆయన ఎలా ప్రార్థన చేశాడు, ఇప్పుడు పరలోకంలో నీ గురించి అలాంటి ప్రార్థన చేయాలని నా ప్రార్థన. హల్లెలూయా. దేవుడు మనల్ని పుట్టించింది ఎందుకు అనంటే ఆయన మహిమను వివరించడానికి, వర్ణించడానికి, అనేక లోకములో ఉన్న మనుషులందరికీ కూడా చెప్పటానికి, ఆయా జాతుల వారు, ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా కులగోత్రాలు ఉన్న వాళ్ళు అందరూ కూడా యేసునామ స్మరణ చేయాలి, యేసు రక్తంలో కడగబడాలి అనేది తండ్రి సంకల్పం. హల్లెలూయా. ఇట్టి పనిని మనకు అప్పచెప్పి ఉన్నాడు కనుక ఇట్టి పనిని లోపం లేకుండా ఏ నరుడు ఏలెత్తి చూపెట్టుకోకుండా బహుగా గొప్పగా ఘనంగా క్రీస్తు కీర్తికి తగినట్లుగా ప్రకటించుకుంటూ వెళ్ళిపోతామే నా జీవిత ధన్యత. హల్లెలూయా. దేవుడు మీకు కూడా అట్లా అవకాశం ఇస్తాడు. మీరు ఏ విషయంలో ఉన్నా, ఎలా ఉన్నా, విశ్వాసిగా ఉన్నా లేకపోతే గొప్ప దేవుని పరిచర్య చేస్తూ ఉన్నా మీరు ధన్యులు. యేసుకి కలిగిన మనసును మీరు కలిగి ఉండండి. యేసులో ఉన్నవన్నీ మీరు తీసుకోండి. యేసుకున్నవన్నీ నీవే, నావి, నన్ను పుట్టించిన నా తండ్రివి. ఈ నోటి మాట ద్వారా ఈ లోకంలో ఉన్న సమస్త పంచభూతాలను సృష్టించి భూమిని, దానిలో ఉన్న సమస్త ఖనిజాలను సృష్టించిన నా యేసయ్య నామాన్ని ప్రకటించటానికి నాకు ఏది అడ్డు రాదు, ఏది లోపంగా ఉండదు. హల్లెలూయా. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుందా? ఉంటే ఉండని, కానీ దేవుడు నాతో ఉన్నాడు. అనారోగ్యం ఉందా? అవసరతలు ఉన్నాయా? కానీ అవి ఏవి కూడా నా దేవుని యొక్క ప్రేమ నుంచి నన్ను ఎడబాపనేరు అని చెప్పి అలాంటి ధైర్యం నీ మొహంలో ఉన్న తేజస్సుతో బయటపడాలి. హల్లెలూయా. దేవుడు నిశ్చయముగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. దానికి నిదర్శనం మన కోసం యేసయ్య ఆల్రెడీ ఎప్పుడో ప్రార్థన చేస్తున్నాడు. సృష్టి ఆరంభం మునికే క్రీస్తు యేసులో నీకు ఒక మహిమను దాచిపెట్టాడు. ఆ మహిమను నువ్వు వెతకాలి. ఎలా వెతకాలి అంటే, దేవా నాకు ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో ఆత్మ సంబంధంగా, పరులకి మేలు చేయాలని ఏదైతే నాకు ఆ ఆతృతగాను ఆశగాను ఉందో అది నీ చిత్తం, అది నీ కోరిక, అది నీవే సంపూర్ణం చేస్తావని నేను నమ్ముతున్నాను దేవా. ఒక విజన్ ఉండాలండి.
మనిషికి, ప్రతి నరుడికి ఒక విజన్ ఉండాలి. యేసుప్రభు వారి యొక్క ఈ లోకంలో ఆ పనిని ముగించి వెళుతూ ఉన్నప్పుడు చెప్తున్నాడు, నా మాటలు ఇప్పుడు మీకు అర్థం కావు, కానీ అవి జరగబోతున్నాయి, నేను ముందే చెప్తున్నాను వినండి అని చెప్పి శిష్యులకి చెప్పాడు. నేను చనిపోయి తిరిగి 3వ రోజు లెగుస్తాను, అప్పుడు మీకంటే ముందుగా గలీల్లోకి వెళతాను అని చెప్పాడు. ఆ విధంగానే చెప్పుకుంటూ లేఖనాలు నెరవేర్చబడినట్లు దేవుడు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ఒకే ఒక్క యేసు ప్రభువారు తప్ప ఈ లోకంలో ఎవరికీ చేత కాదు. హల్లెలూయా. అందుకని ఆయన అంట, నేనే పునరుద్ధానము జీవమును అని చెప్తాడు. ఆ మరణపు తాళపు చేతులు ఆయన చేతిలో ఉన్నాయి. మరణమా, దేవుడు నాకు అనుగ్రహించిన ఆ పనిని ముగించేంత వరకు కూడా నీవు నన్ను ముట్టుకోలేవు, ఎందుకంటే నా దేవుని అగ్ని నా చుట్టూ ఉంటుంది, ఆయన జీవం నాలో నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ జీవం ఎంతమందికి వెళ్ళాలని తండ్రి సంకల్పించి ఉన్నాడో అంతమందికి ఆ జీవం అంది వారిని రక్షింపబడిన వారై క్రీస్తు యేసులో ఆనందించుట వారికి లేఖనములు చెప్పబడినట్లుగా నా జీవిత దశ ఆ విధంగా దేవుడు నిర్ణయించాడు, దీన్ని ఎవ్వడూ మార్చలేడు అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో, ఎస్ ఆమెన్ అని దేవుడు కూడా అంటాడు. హల్లెలూయా. దేవుని యొక్క మహా గొప్ప కృపలో ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు నేను రాసుకున్నాను, దేవా నీ చిత్తంలో నేను ఎన్ని కోట్ల మంది ఆత్మలను దేవుని వైపు తిప్పాలని నువ్వు సంకల్పించావో అంతమందిని నేను పోగొట్టుకోకూడదు, వారందరూ నా దగ్గరికి రావాలి, నీ మాటలు వినాలి, నీ పని చెయ్యాలి, వారు చేయు ప్రతి పని ఆస్వాదించబడాలి, వారు సర్వ సంతోషంతో, ఆశీర్వాదంతో, సమృద్ధితో, ఆరోగ్యంతో, రక్షణానందంతో తొలతూగాలి దేవా. ఆ విధంగా నీ పనిని చేయటానికి నువ్వు వారికి కృపనివ్వు తండ్రి అని అడుగుతూ వస్తూ ఉంటాం. మీరు కూడా పరుల కోసం ప్రార్థన చేయాలి, దేశం క్షేమాని కోసం ప్రార్థన చేయాలి. అందరూ నీకు తెలిసిన బిడ్డలందరి యొక్క రక్షణ ఆనందం కోసం, నీ రక్త సంబంధికులందరి కోసం ప్రార్థన చేయకోకుండా మాత్రం ఉండి దేవుడి బ్లెస్సింగ్స్ కావాలి అనుకుంటే నీ అంత అవివేకం ఇంకొకడు ఉండడమ్మా. దేవుడి సన్నిధిలోకి రండి, ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తాను. ప్రతి సండే మీరు మీ చర్చిలకి వెళ్ళిపోండి. సండే కాకుండా ఎప్పుడైనా రోజుల్లో రావాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన ఎలా చేయాలో అనుకుంటే తప్పకుండా మీకు అవకాశాన్ని ఇస్తాను. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. మీరు ప్రార్థన చేద్దాం. ఒక్కసారి తలలు ఎత్తండి, కళ్ళు మూయండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడమైన మా తండ్రి, నీవు భూలోకంలో ఉన్నప్పుడు నీ శిష్యుల కోసం ఎంతో ప్రత్యేకమైన ప్రార్థన చేశావు దేవా. వీళ్ళు లోకస్తులు కాదు నాయనా, నేను లోకంలో ఉన్నవాడిని కాదు కనుక వీరును లోకంలో ఉన్నవారు కాదు అని చెప్పి, దేవా మనము నీ యందు నేను, నా యందు నీవును ఎలాగ ఏకమై ఉన్నామో అలాగే వీరును కూడా నా యందు ఏకమై ఉన్నారు. వారి కోసం ప్రార్థిస్తున్నాను. వారు ఎవరెవరికైతే నా గురించి, నీ నామము గురించి ప్రకటిస్తూ ఉంటారో వారి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నానని చెప్పి మీరు అయ్యా 2000 సంవత్సరాల క్రితమే ఇటు ప్రార్థన నేర్పించావు. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోండి, నా ఆజ్ఞలు గైకొనండి అని చెప్పి యోహాను సువార్తలో నువ్వు చెప్పిన ప్రతి మాట మా జీవితాలని దిశదశలనే మార్చేసే మాటలు నువ్వు అనుగ్రహించావు. ఆదరణకర్త అయిన దేవుడు తనంతట తాను ఏది మీకు బోధించకుండా ఏదైతే వింటాడో, ఏదైతే చూస్తుంటాడో వాటినే మీకు బోధిస్తాడు అని చెప్పావు. అట్టి ఆదరణకర్త ప్రభువా, ఈ టీవీ ప్రోగ్రాం వింటున్న వారి జీవితాల్లోకి పరిశుద్ధాత్మదేవుడా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. వారికి నీవు బోధించండి, వారికి మీరు తెలియచేయండి, కనపరచండి. యేసు నామములో పరిశుద్ధాత్మ శక్తిమంతులుగా చేయండి. ఉగ్రబహతస్సలు బుహుషి కలబ రమస్సల బహతస్య రిబకొతోస్సల మహాషి కలబరకొతోస్సల మహాతరబకొతోస్సల మికతర్ష గ్లబ్రతోస్సల మహాషి కలబ్రతోస్సమ మమాస్యల బహుషి కల. అంత్యకాలములో ఉన్న మేము ఎన్నడూ కూడా ఈ లోకపు మాయల్లో పడిపోకోకుండా నువ్వు మమ్మల్ని భద్రం చేశావు. హల్లెలూయా. కలబరతస్స రిబకొతోస్సల మహాషి కలబ రతోస్సల మహాతరబగదస్సల మికతోష గ్లబ్రతోస్స మహాస్యలో ఋషి కలబ రమబ రమస్స తిరపకలు ఋషి కలబ రమస్సల మకతోషి కామబ రమమస్. ఎంతమంది అయితే ఆత్మదాహంతో ఉన్నారో తండ్రి, వారందరికీ కూడా నిశ్చయముగా పరిశుద్ధాత్మ వరమును, అనుభవాన్ని వారికి కలుగు చేయండి. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని చెప్తున్నావు ప్రభువా. వారు వింటం వరకే వింటం కాదు, కానీ వారు విశ్వాసంతో నీ సన్నిధానంలో నీతో నాయన నడిపించబడగలిగే అనుభవంలోకి మీరు కృప చూపెట్టండి స్వామి.
నీ దయాదాక్షిణ్యములు వారి మీద ఉండనిమ్ము దేవా. నీ కృపా కరుణా కటాక్షములు వారిని వెంటాడనిమ్ము దేవా. దేవానికి స్తోత్రం. ఎవరైతే బాధపడుతూ ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, శోధనలు వీటిల్లో కొట్టుమిట్టుకులాడుతున్నారో వారి అందరికీ దేవుని యొక్క వెలుగు ప్రకాశించునుగాక. దేవుని యొక్క అభిషేకం వెళ్ళి వారి కుటుంబాలను దర్శించునుగాక. ఓ లార్డ్ గాడ్, ఎంతమంది జీవితాల్లోకి, ఎంతమంది యొక్క ఇళ్లలోకి ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నారు, వారి యొక్క ఇళ్లలో ఉన్న ప్రతి దుష్ట దురాత్మ మంత్ర అంతర్ శుద్ర శక్తుల ప్రభావం అని యేసుక్రీస్తు రక్తంలో కాల్చివేయబడునుగాక. ఇప్పుడే నాయన, మనిషి కుమారుడు ఎవరిని విడుదల చేసి స్వతంత్రులుగా చేస్తాడు, చేసి ఉన్నాడు. అట్లాగే ఈ మాటలు ఈ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలకు విడుదల ప్రసాదిస్తున్నాను. విడుదల కలుగునుగాక అని శాసిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం. శిష్యులకు నువ్వు ఎట్టి అధికారం ఇచ్చి ఉన్నావు. నీ యొద్ద మాకు ఏమి అధికారమును, ఏ మహిమనైతే నువ్వు నిర్ణయించి ఉన్నావు, అట్టి మహిమ ఈ లోకంలో కనపరచబడినట్లు సహాయం చేయండి. నీవు మమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నావని, నీ రక్తం చేత కడిగి కొని మీ సొత్తుగా చేసుకున్న ప్రజలమై ఉన్నామని, అద్భుతముల చేతను, సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, ప్రభువా గుర్తుల బలము చేతను, పరిశుద్ధాత్మక క్రియల చేతను నీవు జరిగించమని, నడిపించమని, నేర్పించమని, నిర్మించమని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ఎంతమంది సేవకులలో ప్రభా పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, ఆత్మదేవుని యొక్క నడిపింపు, అన్య భాషలు మాట్లాడటం, ఇవి మాకు నిశ్చయముగా కంపల్సరీగా అవసరం అని చెప్పిన నీ మాట ప్రకారం ప్రతి విలేజ్లో ఉన్న పాస్టర్స్కి మీరు ధైర్యపరిచి పరిశుద్ధతలోను, గుణగణాల్లోనూ, అన్య భాషలు మాట్లాడుతూ, దేవుని ఆత్మతో నడిపింపబడుతూ, దేవుని కలిగిన పౌరుషం, రోషం వారి యొక్క సంఘాలలో, సేవలో, విశ్వాసుల్లో వారు నూరిపోయటానికి సహాయం చేయి నాయన. గాడ్, యు హెల్ప్ దెమ్. వారికి సహాయం చేయండి, కృప చూపెట్టండి దేవా. మేము భూమిని తల్లకిందులు చేయగలిగిన పరిశుద్ధాత్మ యొక్క శక్తి అనుభవంతో నడిపించబడగలిగే కృపను మీరు మాకు ప్రసాదించండి. అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి, మీ చిత్తంలో ఎంతమంది బిడ్డలను రక్షించాలని కోరుకున్నావో అట్టి వారందరూ రక్షింపబడటానికి సహాయం చేయండి. లెట్ ద ఏషియా షాల్ బి సేవ్, లెట్ ద ఇండియా షాల్ బి సేవ్. ఫాదర్, ఐ బిలీవ్ ఇట్. నీ సన్నిధిలో నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. దేవా, మీ కృపయే మా యందు ప్రయాసపడుతుంది. నీ ఆత్మదేవుడే మా జీవితాలని ఎంత గొప్పగా వాడుకోవాలని నిర్ణయించి ఉన్నాడో అంతవరకు నడిపిస్తాడు. నీ పరిపూర్ణత, నీ సంతోషం మాలో సంపూర్ణం చేయబడుతుందని నమ్ముతూ, విశ్వసిస్తూ ఈ యొక్క టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి బిడ్డను ప్రత్యేక రీతిలో మీరు ఆస్వాదించి అభివృద్ధిపరిచి, వారు ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా వారి జీవితాల్లో నిత్యానందం వారి యొక్క తలల మీద ఉండున్నట్లు సహాయం చేయమని, వారి కోరికని సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్తును నీ చిత్తానుసారంగా నడిపించమని, మహిమ, ఘనత, ప్రభావాలుగులకు నువ్వు మాత్రమే పొందుకోమని నా ప్రియుడు సచేకదేవుని యేసు దివ్య నామని అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. జాయ్ సెంటర్ జీసస్ ఓన్లీ యూ అనేది లబ్బిపేట కళాంశిలి దగ్గర ఉంది. ఎప్పుడైనా కౌన్సిలింగ్ కావాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా నిశ్చయముగా అపాయింట్మెంట్ తీసుకోండి. టైం షెడ్యూల్ తీసుకొని తప్పకుండా రండి, ఆనందించండి, ఆస్వాదించబడండి.